Hey guys, welcome back to our YouTube channel. So ivala video thumbnail title anta meer chusesaru. It's all about family surprising Jyoti bridal shower anamata. So actually Jyoti valla friends kuda host chesaru with very minimal like oka 4 to 6 members toti. So dan tarvata I felt like nenu kuda okati host cheddam ani cheppi eppadincho undindi plan. బట్ ఫ్యామిలీని అందరినీ ఇందులో ఇంక్లూడ్ చేద్దామా లేదా ఎలా ఏంటి అసలు ఎలా హోస్ట్ చేయాలన్నది చాలా ప్లాన్ చేసి మొత్తానికి ఒక సర్ప్రైజ్ బ్రైడల్ షవర్ అయితే ప్లాన్ చేసామన్నమాట. అది కూడా ఎలా అంటే ఇప్పుడు ఇంకొక కజిన్ ఉన్నారు, తను యుఎస్ నుంచి వచ్చారనమాట. తనకేం చెప్పామంటే మేము లైక్ జ్యోతికి బ్రైడల్ షవర్ సర్ప్రైజ్ బ్రైడల్ షవర్ అని చెప్పేసి అని అన్నాము. తన బర్త్డే ఇప్పుడు 19th ఉందన్నమాట. సో మేమేం చేసాము, తనకేమో ఇలా చెప్పాము, జ్యోతికేమో తనకి సర్ప్రైజ్ బర్త్డే సెలబ్రేట్ చేద్దాము, సో మళ్ళీ తను వెళ్ళిపోతుంది కదా, పెళ్లి టైంకి కూడా ఉండట్లేదు, సో మనం ఇలా సర్ప్రైజ్గా చేద్దామని చెప్పి ఇద్దరికి, తనకేమో బర్త్డే తినకేమో బ్రైడల్ షవర్ని ఇద్దరికి అలా చెప్పేసి రెడీ అయ్యి తెప్పించామన్నమాట. అండ్ నేను ఫ్యామిలీ అందరికీ మాట్లాడినప్పుడు సైలెంట్గా బ్లాక్ కలర్ ఏది ఉంటే ఆ బ్లాక్ కలర్ వేసుకోనండి ఎక్సెప్ట్ దట్ 2 girls అని చెప్పేసి అని అనమాట. అయితే వాళ్ళందరూ మేము అక్కడ ఒక చోట గ్యాదర్ అయ్యే టైంకి ఎలా ఉంటుందా ఆ రియాక్షన్స్ ఏంటా అన్నది కూడా చూడాలి. బికాజ్ యూనో ఎవ్రీబడి ఇన్ బ్లాక్, ఓన్లీ ద 2 girls ఇన్ కలర్ఫుల్ అవుట్ఫిట్స్ అంటే ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలీదు. బట్ ఈ సర్ప్రైజ్ అయితే అందరు ఫ్యామిలీ ఇవ్వబోతున్నారు కాబట్టి చూడాలి. సో దానికోసం మేమైతే ఒక ప్లేస్ కూడా చూస్ చేసుకున్నాము. సో ఎవ్రీథింగ్ అక్కడ అంతా అరేంజ్ చేసి ఉంచారు మ్యామ్. సో అక్కడికి వెళ్ళాక నేను డీటెయిల్స్ అవి కూడా షేర్ చేస్తాను. ముందైతే రెడీ అయిపోవాలి, పిల్లల్ని కూడా రెడీ చేస్తాను, ఏదో ఒకటి బ్లాక్లో వేసుకుని వెళ్ళాలి. సో లేదంటే నేను కూడా మంచి అవుట్ఫిట్ వేసుకున్నాను అనుకోండి మళ్ళీ ఎందుకు, అందుకని చెప్పేసి సో ఇప్పుడైతే రెడీ అవుదాం అనుకుంటున్నాను. సో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరితో ఒక ఇంపార్టెంట్ టిప్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. చాలాసార్లు కూడా మీ అందరితో షేర్ చేయడం జరిగింది. మన స్కిన్ ఎక్కువ డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది. లైక్ దానికి మెయిన్ రీజన్స్ వచ్చేసి డెడ్ స్కిన్ వల్ల కానివ్వండి, లేదా స్ట్రెస్ వల్ల, ఫ్రీ రెడికల్స్, ఇవన్నీ మన స్కిన్ని డల్ అండ్ డిహైడ్రేటెడ్గా ఉంచుతుంది అనమాట. సో ఈ ప్రాబ్లమ్కి ఇంపార్టెంట్ సొల్యూషన్ ఏంటి అంటే మన స్కిన్కి ప్రాపర్గా ట్రీట్ చేయడం. డల్ స్కిన్ విత్ అన్ ఎఫికేషియస్ యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ప్రోడక్ట్. సో మనకి విజిబిలీ బ్రైటర్ అండ్ హైడ్రేటెడ్ స్కిన్ రావాలి, న్యాచురల్ గ్లో రావాలి, అండ్ ఈవెన్ స్కిన్ టోన్ రావాలి అంటే మనం బెస్ట్ ప్రోడక్ట్ అయితే యూజ్ చేయాలన్నమాట. సో అందుకే ఐ స్టార్టెడ్ యూజింగ్ హిమాలయ బ్రైటనింగ్ వైటమిన్ సి ఆరెంజ్ ఫేస్ సిరం అనమాట. సో ఇందులో 10x నియాసిమైడ్ ఉంది అండ్ 5x వైటమిన్ సి ఉంది. పవర్ ఆఫ్ ఆరెంజ్ కూడా ఉందన్నమాట టు గెట్ బెస్ట్ ఆఫ్ నేచర్ అండ్ సైన్స్. సో ఇంతకుముందు కూడా నేను వీళ్ళ ప్రోడక్ట్ అండ్ సీరమ్స్ వాడినప్పుడు మీ అందరితో షేర్ చేసుకున్నాను. రిజల్ట్స్ అయితే చాలా అమేజింగ్గా ఉంటుంది. సో ఇది మన స్కిన్కి ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా వర్క్ చేస్తుంది అన్నమాట. సో ఇది చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఫామ్లా ఉంటుంది, మన స్కిన్లో క్విక్లీ అబ్జర్వ్ అయిపోతుంది. సో ఈ సీరంలో మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటి అని అంటే విజిబిలీ బ్రైటర్ స్కిన్ ఇస్తుంది, ఈవెన్ గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది ఫ్రమ్ డే 3. మనం యూజ్ చేసిన డే 3 నుంచి మనం రిజల్ట్స్ అన్నది దీనిలో చూడొచ్చు. ఇందులో నేను ఇందాక చెప్పినట్టు మనకి 10x నియాసిమైడ్ అండ్ 5x వైటమిన్ సి ఉంది కదా, సో వాటి వల్ల రెడ్యూసెస్ డల్నెస్తో పాటు రివీల్ న్యాచురల్ గ్లోయింగ్ అండ్ రేడియేట్ స్కిన్ ఇస్తుంది అనమాట. సో ఈ సీరంలో మెయిన్గా మనకి వైటమిన్ సి, నియాసిమైడ్ బ్రైటన్ స్కిన్కి వర్క్ అవుతుంది అండ్ పిగ్మెంటేషన్ని మొత్తం రెడ్యూస్ చేసేస్తుంది, స్కిన్ని ఇంప్రూవ్ చేస్తుంది టు గివ్ న్యాచురల్ గ్లో అనమాట. ఇందులో బెస్ట్ ఆఫ్ సైన్స్ వచ్చేసి నేను ఇందాక చెప్పినట్టు వైటమిన్ సి అండ్ నయాసిమైడ్ అండ్ అలాగే నేచర్ వచ్చేసి ఆరెంజ్ అనమాట. సో వీటి వల్ల మనం యూజ్ చేసినప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. సో మనం దీన్ని ఎలా యూజ్ చేయాలన్నది చాలా ఈజీ. లైక్ ఆఫ్టర్ షవర్ ఆర్ ఫేస్ వాష్ తర్వాత మనం దీన్ని జస్ట్ ఇలా ఒక 2-3 డ్రాప్స్ ఫేస్ మీద డైరెక్ట్గా వేసేసుకొని సర్క్యులర్ మోషన్లో మంచిగా స్కిన్లో అబ్జర్వ్ అయ్యేంత వరకు మసాజ్ చేసుకోవాలి మొత్తం నెక్ అండ్ ఫేస్. సో ఇలా మనము డేలో ఒక 2 లైక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసుకున్నాం అనుకోండి, రిజల్ట్ అన్నది మనకి డే 3 నుంచి కనిపిస్తుంది కాబట్టి యూస్ చేశాక మీరే చెప్తారు. అండ్ ఇది మన స్కిన్ని మంచిగా ఇట్లా హైడ్రేటింగ్గా ఉంచుతుంది, చాలా లైట్ వెయిట్ ఫార్ములా కాబట్టి కూడా ఇలా స్టిక్కీ కూడా లేదు చూడండి. సో ఇది మనం అప్లై చేసుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ తర్వాత మనం డైలీ రొటీన్ లైక్ మాయిశ్చర్ ఆర్ సన్ స్క్రీన్ అట్లా అప్లై చేసేసుకొని మనం మేకప్ ఉంటే మేకప్ లేదంటే ఇలా కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ ప్రోడక్ట్స్ మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ అలాగే హిమాలయ వెబ్సైట్ అండ్ యాప్లో కూడా
అవైలబుల్ ఉంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను కాబట్టి జస్ట్ హ్యావ్ ఎ లుక్. మనం మొత్తం ఇట్లా బ్లాక్ లో ఉన్నాం కదా, అందరూ బ్లాక్ సీట్ లో ఉన్నాం కదా, అట్లా బ్లాక్ సెట్ చేసాం మేము. ఓకే, బ్లాక్ థీమ్ గా సెట్ చేసాం. వై ఇంత హైలైట్ చెప్పావా? నన్నే చెప్పమన్నా. ప్లాన్ ఎలా చేసామన్నది నేను చెప్పలేదు. నువ్వు పెళ్లి కూతురు ఉంది, పెళ్లి కూతురుకి ఒక మావయ్య అన్నమాట. మావయ్యకి ఇద్దరు ఆడపిల్లలు, ఒక అమ్మాయి ఇక్కడే ఉంది, ఒక అమ్మాయి పెళ్లి టైంకి వస్తుంది. సో పెద్ద అమ్మాయి ఇక్కడ ఉంటే పెద్ద అమ్మాయి బర్త్డే దగ్గరలో ఉంది, మళ్ళీ తను యుఎస్ వెళ్ళిపోతుంది. పెళ్లి టైంకి ఉండట్లేదు ఎందుకంటే కాలేజ్ ఓపెన్ అవుతుంది అని. సో ఏం చేసాం ఆలోచించి, ఆ అమ్మాయికి ఏం చెప్పామంటే పెళ్లి కూతురు అంటే జ్యోతికి బ్రైడల్ షవర్ ఉంది, సర్ప్రైజ్ గా మంచిగా రెడీ అవ్వమని చెప్పి. ఓకే అన్న. జ్యోతికి ఏం చెప్పాం, అమ్మాయి బర్త్డే సర్ప్రైజ్ ఉంది అంటే ఇప్పుడు బయటికి ఇద్దరిని తీసుకురావాలి, ఎలాగో ఇద్దరు మంచిగా రెడీ అవ్వాలి కదా. బ్లాక్ కోడ్ అన్నది మేము ఎవరికి చెప్పలేదు, జస్ట్ పిన్నికి చెప్పాను. అందరూ చెప్పావా? నాకు తెలీదు బ్లాక్ డ్రెస్ కోడ్ అని చెప్పాను. ఎట్లా చెప్పాను, అందరూ సైలెంట్ గా బ్లాక్ వేసుకోండి, అప్పుడు డౌట్ వచ్చేస్తుంది. కాదు పెళ్లి కూతురికి ఏం చెప్పండి అంటే, ఇప్పుడు 10 రోజుల్లో పెళ్లి ఉంది, అట్లా బ్లాక్ వేసుకోకూడదు నువ్వు అని చెప్పేసాను. అయితే తన్మయ్యకి ఏమో లైక్ మంచి ఫొటోస్ అవి తీసుకోవచ్చు, మళ్ళీ నువ్వు ఒక 3-4 days లో వెళ్ళిపోతావు కదా యుఎస్ కి, సో మంచి గుర్తుగా ఉంటుంది, ఇట్లా కలర్ఫుల్ గా ఉంటామని చెప్పేసి ఇద్దరికి మాయ చేసి రమ్మని చెప్పాను. బయలుదేరానని చెప్పారు, నాకు తెలీదు. అండ్ మా మర్దికి కూడా సర్ప్రైజ్ గా రమ్మని చెప్పాను, ఎవ్వరికి తెలీదు ఇవన్నీ ప్లాన్ చేసినట్టు. యుగ్గు కూడా వస్తున్నారు. యుగ్గుకి ఏం చెప్పలేదు నేను, ఏమేసుకొస్తాడో పాపం. అంటే మనం అంటే బ్లాక్ లో వేసుకుందాము, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఏ కలర్ లో ఉన్నా పర్వాలేదు కదా అనేసి అని అనుకున్నాను. చివరికి మన గుడ్డు గాడికి కూడా చూడండి, ఆయన చిన్న బౌన్సర్ లాగా ఉన్నాడు. సో అత్తయ్యకి మామయ్యకి అందరికి కూడా బ్లాక్ 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 అని చెప్పాము. సో మా ప్లానింగ్ అంతా మీకు తెలిసిపోయింది కదా, ఇంత గట్టి ప్లానింగ్ చేయాలి, మొత్తం ఫ్యామిలీని అందరు గ్యాదరింగ్ చేయాలంటే చాలా ఫుల్ ఆలోచించాలండి. నా చిన్న మట్టి బుర్రతోటి ఇంత చేస్తున్నానంటే గ్రేట్ కదా. మట్టి బుర్ర ఇంకా అసలు కొంచెం అర్లీగా బయలుదేరాం, ఎందుకంటే మేము ఇప్పుడు ఫస్ట్ ఒక ప్లేస్కి వెళ్తున్నాం. ఎంత బాగుందంటే ఆ ప్లేస్. ఈ మధ్య సెలబ్రేషన్స్ అన్నది ప్రతి ఒక్కరి లైఫ్ లో స్పెషల్ పార్ట్ అయింది. అండ్ ఆఫ్టర్ కోవిడ్ ఎలా అయిపోయిందని అంటే ఎవ్రీ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు అందరు కూడా. అందుకని చెప్పి మేము ఏం చేసామంటే, ఇంట్లో డెకరో లేదంటే ఒక రిసార్ట్ కో ఇట్లా ఏం ప్లాన్ చేయకుండా, ఆల్రెడీ పార్టీ మావా అని ఒక ప్లేస్ ఉంది హైటెక్ సిటీ దగ్గర. జస్ట్ అమేజింగ్ ఉందన్నమాట. నేను ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను, మీరు ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళి వాళ్ళ పేజ్ చెక్ చేయండి. ఒక ఉమెన్ ఆంట్రప్రీనర్ తన సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి వచ్చి మరి ఈ బిజినెస్ స్టార్ట్ చేశారు. అండ్ నాకు ఆవిడ ఐడియా, ఆవిడ థీమ్స్ అసలు ఎంత బాగా నచ్చాయి అని అంటే, లైక్ అలాంటివి నేను చాలా పేజెస్ చూసాను. కంపాటబిలిటీ లైక్ ప్రైజెస్ వైజ్ కానివ్వండి, కంఫర్ట్ వైజ్ కానివ్వండి, నాకు లైక్ హోమ్లీ వైజ్ కానివ్వండి, నాకు చాలా నచ్చింది అనమాట. సో నేను అక్కడ మొత్తం ఈవినింగ్ ఒక 2 hours స్లాట్ బుక్ చేశాను అనమాట. ఏంటంటే ఒకటి బ్రైడల్ షవర్కి, ఒకటి బర్త్డే సెలబ్రేషన్స్కి, అండ్ ఇంకొకటి మా మరిది యుగేందర్ వస్తున్నారు కాబట్టి ఆయనని సర్ప్రైజ్గా ఆ రూమ్లో ఉంచి జ్యోతికి ఇంకొంచెం సర్ప్రైజ్ చేద్దామని. అది ఒక డ్రీమీ రూమ్ ఉందన్నమాట. సో నేను ఆ డీటెయిల్స్ నేను మాట్లాడాక కంప్లీట్గా ఆ పార్టీ మావా అన్నది ఎలా ఉంటుంది మీరు అక్కడ దాకా వెళ్ళి చూసే కంటే నేను ఇక్కడ మీకు ఒక గ్లిమ్స్ వేస్తాను, చూసేసేయండి. సో గాయస్, మేము ఆల్మోస్ట్ లొకేషన్కి దగ్గరలో వచ్చేసాము. ట్రాఫిక్ అయితే బాబోయ్, అసలు ఈ ట్రాఫిక్ చూసాక ఈవినింగ్స్ అసలు బయటికి రావాలంటేనే అసలు విరక్తి వచ్చేస్తుంది. అందుకే మోస్ట్ ఆఫ్ ది టైం ఏమైనా అకేషన్స్ ఉన్నా నేను సింపుల్గా ఇంట్లోనే టీవీలో ఒక సినిమా పెట్టుకొని పాప్కార్న్ చేసుకొని ఫుడ్ ఆర్డర్ చేసుకొని కూర్చొని తిన్నంత సుఖం లేదనిపించింది. చాలా పెద్ద ఫ్యామిలీ వస్తుంది, కంగారు పడకండి, బికాజ్ వస్తూనే ఉంటాం. హాయ్ అండి, హలో, నైస్ మీటింగ్ యూ. సో ఇక్కడ మేడమే అంతా హోస్ట్ చేశారు. సర్ప్రైజ్ ప్లాన్ అనగానే ఫస్ట్ నేను మాట్లాడిన వెంటనే షీ గేవ్ లైక్ వెరీ గుడ్ ఐడియాస్ అన్నమాట. సో ఫైనలీ వీఆర్ ఎట్ యువర్ ప్లేస్, వీఆర్ ఎక్సైటెడ్. కమ్ లెట్స్ కమ్. షీఈ్ మై సిస్టర్ అండ్ షీఈ్ మై కజిన్ తన్మయ్. తినికి ఇప్పుడు నెక్స్ట్ ఈ మంత్ లో వెడ్డింగ్ తినికి. షీ ఈస్ మై సిస్టర్ ఇన్ లా. ఐ హోప్ యూ హ్యావ్ సీన్ హర్. థ్యాంక్ యూ.
పెళ్లి కూతురు మదర్. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ ఫ్యామిలీ. సో ఇప్పుడు ఏం సర్ప్రైజ్ చేయాలో అన్నది కూడా తెలియట్లేదు. ఈయన యూఎస్ నుంచి వచ్చాడు, ఫుల్ గిఫ్ట్స్ తెచ్చాడు మాకు. మా తమ్ముడు ఇప్పుడు బిల్లు మొత్తం నా తమ్ముడే కడతాడు ఇవాళ, ఎవరు ఏ పార్టీ హోస్ట్ చేసినా. జస్ట్ $, యూనో. అరే నాకు $, ఇవ్వలేదురా నాని. అమ్మా చూడరా, కరెన్సీ ఎక్స్చేంజ్ చేయక $, ఇస్తాను. కానీ మనం అందరం బ్లాక్ వేసుకున్నాం పాపం వీళ్ళిద్దరే. అయ్యో అంటే ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు అని అట్లా ఉంచేసాం పాపం. హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి. హలో ఫ్రెండ్స్. మా లండన్ మావయ్య, యాక్చువల్లీ మా లండన్ మావయ్య ఇప్పుడు యూఎస్ వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు అసలు మరిది. అండ్ ఇట్స్ ఆల్ అరేంజ్ మ్యారేజ్ అండి. కానీ ఇక్కడ కొంచెమైనా ఏమన్నా చేద్దాం సర్ప్రైజ్ అంటే ఇట్స్ లైక్ వాట్ వదినా, ఎందుకు వదినా అంటున్నాడు. కొంచెమైనా ఓకే ఓకే చెయ్యి ఇట్లా షారుఖ్ ఖాన్. ఏది నిజంగా యుగే ప్లాన్ చేశారు. జ్యోతి యుగ్ చెప్పు. జ్యోతి ఇదే ఇట్లా చెప్తుంది ఎంత. సో హౌ యూ ఫెల్ట్ ఆఫ్టర్ సీయింగ్ యుగ్ లైక్ ఇన్ దిస్ పొజిషన్, యు నో? యుగ్ కావాలని నన్ను ఎక్కువ ఏడిపిస్తుంటారు. సిగ్గుపడి జ్యోతి కొంచెం ఎప్పుడైనా పడ్డది ఇందాకే, నువ్వు చూడలేదు. ఈ పోజ్ రీక్రియేట్ చేయండి. ఇప్పుడు యుగ్గు చేస్తా అన్నాడు. యుగ్గు రింగ్ అంట ఎత్తుకోవాలి.
కనపడట్లేదు యాక్చువల్లీ బట్ ఇట్స్ క్యూట్. కనపడట్లేదు ఏమనుకోకండి. ఆల్రెడీ ఒక సిండ్రెల్లా డ్రెస్ వేసుకోవాలి. అక్క వద్దు, బ్రైట్ బాగుంది. బ్రైట్ బాగుంది. సరే ఇది చూంచే. ఎందుకు? ఓకే This is star. Yes! మీ ఇంటికా? వీళ్ళు తీసుకెళ్ళట్లేదు మేము మీ ఇంటికి మమ్మల్ని. తెలుసు కదా నేను మీ మామయ్య గారు. బ్రైడ్ బావగారు ఇప్పుడు వచ్చారు. ఆఫీస్ అయిపోయాక మెల్లిగా జాయిన్ అయ్యారు. నువ్వు ఈ రూమ్ లోకి వెళ్ళి సర్ప్రైజ్ అయ్యావు. సర్ప్రైజ్ ఎంతమంది వచ్చినా మెయిన్ గెస్ట్ రావాలని అందరూ కేక్ కటింగ్ వెయిటింగ్. అదే మనకి సర్ప్రైజ్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏం రాసింది? ఇట్లాంటిది ఇంకోటి తెప్పించా. ఫ్రైడ్ టు బి. పెళ్ళాక ఫ్రై అయిపోతుంది. నువ్వు అవుతున్నావా? దిస్ ఇస్ వెరీ 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 బ్యాడ్ జోక్ అన్నమాట. అసలు ఇలాంటివి ఇగ్నోర్ చేయాలి మనం. నా కొడుకులు కోడళ్ళు నా బిడ్డలు అందరూ నా కొడుకులు కోడళ్ళు మంచోళ్ళు అన్నప్పుడు నా కొడుకే కదా, నా కొడుకులు మంచోళ్ళు కదా, అందుకే కోడళ్ళు ఆటలు సాగుతున్నాయి. ఈ కోడలు సాగుతుంది, కోడలు సాగట్లేదు. ఫోన్ చూడండి ఫస్ట్. ఓకే నా ఫోన్ ఇప్పుడు. మావా వాళ్ళ లొకేషన్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఒక్కొక్క రూమ్ అయితే చాలా అమేజింగ్ ఉంది. జ్యోతిది అయితే బ్రైడల్ షవర్ సర్ప్రైజ్ గా జరిగింది. ఇప్పుడు తన్మయ్ వస్తుంది. తన్మయ్కి తెలియదు పాపం, అది హర్ట్ అయిపోయింది. లైక్ నాకు ఎందుకు కలర్ కోడ్ చెప్పలేదు వీళ్ళు అనేసి అని అనుకుంది. కానీ ఒకరికి తెలియకుండా ఒకరికి ప్లాన్ చేసాం కాబట్టి సర్ప్రైజ్ ఇస్ లైక్ సర్ప్రైజ్. సో ఇప్పుడైతే కొంచెం ఫాగ్ అరేంజ్ చేసి తనని పిలిపిస్తాము. సో వీఆర్ వెయిటింగ్, చూడాలి హౌ షిల్ ఫీల్ అనేది. సాంగ్ ఓకే, హ్యాపీ బర్త్డే సాంగ్.
హ్యాపీ బర్త్డే కన్నా. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. ఇంకో పార్టీ ఓ నిజంగానే వెన్నెల లాగా ఉంది అత్తయ్య. అను రామ లోపల కూర్చుంది సినిమా వేస్తున్నారు రా. Happy birthday to you. Happy birthday to సో ఇప్పుడు మాది అప్కమింగ్ 10th యానివర్సరీ వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను కేక్ కట్ చేస్తున్నాను అనుకోకండి. జస్ట్ ఇక్కడ ఇంకా ఇలాంటి బ్యూటిఫుల్ సర్ప్రైజెస్ మీ లవ్డ్ వన్స్కి ఇవ్వాలి అనుకుంటే చాలా చాలా బాగా అరేంజ్ చేశారు అనమాట. దిస్ ఇస్ లైక్ కపుల్ రూమ్ అంట. చూసారు కదా ఎంత డ్రీమీగా ఉందో. ఐ ఫీల్ సో బ్యాడ్, లైక్ 10 years బ్యాక్ ఇలాంటివి ఏమీ లేవు అసలు, ఇప్పుడు ఎంత వచ్చేసాయి కదా. సో మీరు ఇన్ కేస్ మీ లవ్డ్ వన్కి సర్ప్రైజ్ చేయాలి అనుకుంటే దట్ టు విత్ ఇన్ బడ్జెట్లో అసలు దిస్ ఈజ్ లైక్ ఆసమ్ ప్లేస్ అనమాట పార్టీ మావా అనేది. సో నేను డీటెయిల్స్ అడ్రస్ మొత్తం అంతా కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. జస్ట్ మీరు వీళ్ళ పేజ్కి వెళ్తేనే మీకు అర్థమైపోతుంది, ప్రైజెస్ చూసి మీరే షాక్ అవుతారు. అందుకే నేను ఇంత అరేంజ్ చేయగలిగాను. 3 బ్లాక్ చేసేసి చేస్తున్నాం. అండ్ మళ్ళీ ఇది కొలాబరేషన్ అనుకోకండి. మీరు అనుకుంటారు కొలాబరేషన్ ప్రమోషన్ చేసేస్తారు చెప్పేస్తారు, నిజంగా కాదు. ఎందుకంటే ప్రైజెస్ చూసాక మీరే సర్ప్రైజ్ అవుతారనమాట. సో జెన్యూన్గా చెప్తున్నాను, చాలా 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 బాగుంది. ఐ ఫీల్ సో డ్రీమీ. కనీసం మా ఆయన ఇప్పుడు వచ్చి ఏదైనా డైమండ్ రింగ్ అలాంటివి ఏమైనా ఇవ్వచ్చు యాక్చువల్లీ. అక్కడ నుంచి నా మొహం చూస్తాను, చూడండి నేను ఎంత మంచిగా హార్ట్స్ పెట్టించాను. యూ కెన్ కీప్ హార్ట్ లైక్ దిస్ కదా. అబ్బా ఇంకిద్దరు పిల్లల్ని కూడా తెచ్చేసి మొత్తం సో ఎలా అనిపించింది నీకు సర్ప్రైజ్? ఎలా అనిపించింది? అంటే ఫీల్ చెప్పా, ఫీల్ అర్థం చేసుకోలేకపోతే 10 ఏళ్ళు అయిపోయింది పెళ్ళి అయిందని 10 సార్లు చెప్తుంది తప్ప
చాలా అంటే చాలా బాగుంది. జనరల్ గా మేము ఇలాంటివి ఎక్స్పీరియన్స్ కొన్నిసార్లు చేసాము, లైక్ షోస్ లో మాకు అవకాశం వచ్చింది, ఎందుకంటే షోస్ లో ఇలాంటి సెటప్స్ ఆ ఫాగ్ అవన్నీ మాకు అవకాశం వచ్చింది. సో అదే ఫీల్ మీరు కూడా ఎవరికైనా ప్లాన్ చేయొచ్చు. ఇదంటే లవర్స్ కి, లేదంటే పేరెంట్స్ కి, యానివర్సరీ కి, బ్రైడ్ టు బి, బర్త్డేస్ కి, ఇలా ఎవరికైనా సర్ప్రైజ్ చేయొచ్చు. ఇప్పుడు మేము ఫీల్ అవుతున్నాం 10 years బ్యాక్ ఇప్పుడు లేదని, ఎవరైనా మాకు కూడా సర్ప్రైజ్ చేయొచ్చు ఇలాగా. సో తప్పకుండా డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను కాబట్టి చెక్ చేసేసేయండి. సో ఇక్కడ నుంచి సెలబ్రేషన్స్ అయితే అనుకోకుండా ఎన్ని సెలబ్రేషన్స్ జరిగాయి చూడండి. అశ్విత అయితే ఇక్కడికి వచ్చే వరకు కూడా నాకు ఐడియా లేదు, కాకపోతే అప్పటికి అప్పుడు తట్టింది. లైక్ ఆల్ ఫ్యామిలీ ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడే మనం మళ్ళీ అది సెలబ్రేట్ చేసేద్దాము, ఇంత మంచి ప్లేస్ మళ్ళీ దొరకదని చెప్పి పనిలో పని మోకేపే చౌక అన్నట్టు చేసేసాం, సెట్ అనమాట. సో మీరు కూడా డెఫినెట్లీ ప్లాన్ చేసుకోండి, అండ్ మీరు విజిట్ చేసేలాగా ఉంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్నది డెఫినెట్లీ తెలియచేయండి. సో ఇప్పుడైతే మనకి అప్కమింగ్ వ్యాలంటైన్స్ డే ఉంది నెక్స్ట్ మంత్ కాబట్టి, ఈ లవ్ రూమ్ ఉంది కదా దీని మీద 50% ఆఫ్ అంట మనం బుక్ చేసుకుంటే. బికాస్ ఇప్పుడే ఇది చాలా తక్కువ ప్రైస్ కి వస్తుంది అని అంటే వ్యాలంటైన్స్ డే కి యాక్చువల్లీ వీళ్ళు ప్రైస్ పెంచాలి, కానీ వ్యాలంటైన్స్ డే కి ఇంకా 50% తగ్గించారు స్పెషల్లీ ఫర్ దిస్ రూమ్. అండ్ గర్ల్ ఫ్రెండ్ కి బర్త్డేలు అవి చేసినప్పుడు బడ్జెట్ అంతా అయిపోయింటుంది, అట్లీస్ట్ వ్యాలంటైన్స్ డే కి స్పెషల్ గా ఏమైనా చేయాలని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బాయ్స్ సైడ్ బడ్జెట్ ఆలోచించి చేస్తారా. డ్రీమ్ రూమ్ ఇట్స్ లైక్ 50% ఆఫ్, అండ్ అనదర్ 2 rooms ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా 25% ఆఫ్. సో తప్పకుండా డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. సో ఈ ఆఫర్ అయితే అస్సలు మిస్ కాకండి. సో వీళ్ళు అప్కమింగ్ ఇంకా ఇలాంటి ఆఫర్స్ పెడుతూ ఉంటారంట, దాన్ని మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఆఫర్స్ తో పాటు మంచి మంచి బ్రాంచెస్, మా ఇంటి దగ్గర కూడా ఒక పెద్ద బ్రాంచ్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వీళ్ళ డీటెయిల్స్ అన్ని ఇంకా డెప్త్ గా మీకు తెలియాలి అంటే డూ ఫాలో దర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ పార్టీ మావా అని ఉంటుంది. ఇప్పుడైతే మేము డిన్నర్కి వెళ్ళాలి, ఆకలిస్తుంది, కేక్ ఇవ్వరా పాపం వాళ్ళు సర్వ్ చేస్తా అంటే మన వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నేను కొంచెం అక్కడికి వెళ్ళి తింటాను. సీ యు ఆల్ దే, లెట్స్ గో. ఒక నిమిషం ఆగు. సో PARTYMOWA అని ఉంటుంది పార్టీ మావా అని ఇన్స్టాగ్రామ్ పేజ్, డూ చెక్ ఇట్ అవుట్. కేక్ కటింగ్ నాని మాకు ఇప్పుడు డిన్నర్ ట్రీట్ ఇచ్చాడనమాట. హ్యాపీ బర్త్డే నాని. నాని హ్యాపీ బర్త్డే. సో ఇక్కడ డిన్నర్ ట్రీట్ నాగార్జున శ్రీరంగం ఇచ్చారు. హ్యాపీ బర్త్డే. సో ఇలా అందరం కూర్చున్నాం. వెజ్ మ్యాచ్ అంటే సో అలా మేమందరం కూర్చున్నాం, మిగతా వాళ్ళు ఇక్కడ.
ఫస్ట్ ఒక శానిటైజర్కి ఈ చైన్ ఇలా హ్యాంగ్ చేసేసాను. ఇది బాత్ అండ్ బాడీ వర్క్స్లో తీసుకున్నాను అనమాట. దీనికి శానిటైజర్ ఉంటుంది. సో ఫస్ట్ ఎందుకంటే ఎక్కడ డైపర్స్ మారుస్తాం, ఎలాంటి ప్లేసెస్లో మారుస్తాం అండ్ ఈ డైపర్ చేంజింగ్ మనకు కామన్ కాబట్టి డైపర్ చేంజింగ్ బ్యాగ్లో శానిటైజర్ కంపల్సరీ ఉండాలి. ఫ్రంట్ పాకెట్ జిప్ ఓపెన్ చేసిన వెంటనే యూ క్యాన్ సీ హియర్ కొన్ని స్నాక్స్ కూడా ఉంటాయి హరిణి పాపకు సంబంధించింది. సో దీంట్లో నేను ఆయిల్,